రైస్ తింటారు. బ్రౌన్ రైస్ షుగర్ పేషెంట్స్ తింటే అది ఆరోగ్యానికి మంచిదే కదా. సో బ్రౌన్ రైస్ గురించి 2 విషయాలు మాట్లాడతాను. మీరు బ్రౌన్ రైస్ తినండి, తినకూడదు అది ఏం చెప్పట్లేదు. మీకు నచ్చింది మీరు చేయొచ్చు, కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి బ్రౌన్ రైస్ గురించి, వైట్ రైస్ గురించి. సో బ్రౌన్ రైస్లో ఏంటంటే మనకు న్యూట్రియంట్స్ ఉంటాయి, చాలానే న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏది వైటమిన్స్, మినరల్స్ అనేవి బ్రౌన్ రైస్లో ఎక్కువ ఉంటాయి. కానీ బ్రౌన్ రైస్లో ఫైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఫైటేట్స్ అంటారు అది. సో మనం బ్రౌన్ రైస్ తింటే ఆ బలమంతా లోపలికి అబ్జార్బ్ చేసుకోలేదు బాడీ, ఒకటి. రెండోది బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్సెనిక్ అంటారు. 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది వైట్ రైస్ కంటే. సో ఈ ఆర్సెనిక్ వల్ల ఏమవుతుంది, కొందరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు, పర్టికులర్లీ ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్కి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నేను తినొద్దు అంటలేను, కానీ ఇది ఇన్ఫర్మేషన్. సో ఎట్లా మరి నా అడ్వైస్ ఏంటంటే, పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ బ్రౌన్ రైస్ తినకపోతేనే మంచిది, ఒకటి. లేదు అయినా నేను బ్రౌన్ రైసే తినాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, బాగా సోక్ చేయాలి, దాన్ని 2-3 సార్లు సోక్ చేసి వాటర్ని వంపేసేయాలా, గంజి కూడా తీసేసి వారానికి 1-2 సార్లు తింటే మంచిది. ఓకే. బ్రౌన్ రైస్లో ఫైబర్ ఉంటుంది, వైట్ రైస్లో ఫైబర్ ఉండదు. అందుకే వైట్ రైస్ తినగానే సడన్గా గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, బ్రౌన్ రైస్ స్లోగా వస్తుంది. సో మరి నేను వైట్ రైస్ తినాలా కానీ గ్లూకోజ్ స్పైక్ రావద్దు అంటే ఏం చేయాలంటే, వైట్ రైస్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వైట్ రైస్ తింటే స్లోగా గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, సడన్గా స్పైక్ రాదు. సో సడన్గా షుగర్ పెరగదు, ఒకటి. అండ్ తినేటప్పుడు కొంచెం రైస్ తినాలి, మరీ ఎక్కువ రైస్ తినద్దు. కొద్దిగా వైట్ రైస్, నెయ్యి వేసుకొని, ఫైబర్ క్వాంటిటీ కోసం ఏమైనా మీరు వెజిటేబుల్స్ ఏమైనా తింటే మీకు నచ్చే వెజిటేబుల్స్, ఓకే, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ వండుకొని తినాలి. అండ్ వెజిటేబుల్స్ కూడా మీకు ఒక విషయం చెప్తా, మీరు రోజు కూరగాయలు వండుకుంటున్నారు, దాన్ని ఒక 10 to 12 minutes వాటర్ ఉంటుందా, వాటర్లో బేకింగ్ సోడా వేసి సోక్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఆ పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద అవి వెళ్ళిపోతాయి. 12 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ చేయకండి, ఎక్కువ చేస్తే మరి అందులో వైటమిన్ మినరల్స్ పోతాయి. సో ఓన్లీ 10 to 12 minutes కూరగాయలని బేకింగ్ సోడాతో ఉన్న వాటర్ని తీసేయండి, లేదంటే ఆ కెమికల్స్ అని మన లోపలికి వస్తాయి. ఓకే. సో వైట్ రైస్ని కూడా షుగర్ని కొంచెం కంట్రోల్ ఉంచుకోవచ్చు. అండ్ బ్రౌన్ రైస్ మనం అనుకునే అంత హెల్దీ కూడా కాకపోవచ్చు. ఇది నా పర్సనల్ చాయిస్. ఓకే. సో ఇక మీరు ఏం నచ్చితే తినచ్చు, ఓకేనా. కూరగాయలు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎవరెవరు చేస్తారు ఈ విషయం, ఎవరెవరు చేస్తారు ఈ పని? కూరగాయలు కడుగుతున్నారా? బేకింగ్ సోడా సాల్ట్ పనిచేయదు, బేకింగ్ సోడానే పనిచేస్తుంది. బేకింగ్ సోడాని అది కూడా 10 to 12 minutes. బేకింగ్ సోడాలు ఎవరు కడగట్లే? నో పెస్టిసైడ్స్ ఉంటాయి, కెమికల్స్. కూరగాయలు ఖచ్చితంగా 10-12 నిమిషాలు ఎక్కువ కూడా. ఓకే. అండ్ ఇంకోటి, తిన్న తర్వాతనే ఒక 10 నిమిషాలు రిలాక్స్ అని నడవండి. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నడిస్తే ఏమైందంటే అప్పుడు కూడా గ్లూకోజ్ స్పైక్ రాదు. ఓకే. షుగర్ ఉన్న పేషెంట్స్ ఎవరికి రాలి అపాయింట్మెంట్? నువ్వేనా? మమ్మీ నేను చెప్తూనే ఉన్నా, నేను ఫోన్లలో చెప్తున్నా, వీడియోస్లలో చెప్తున్నా, నేను గట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఒక లెవెల్ వరకు నేను చూడగలను కదా మమ్మీ, ప్రతిరోజు ఇట్లా చేయదు. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ అన్నారు, ఆన్లైన్ బుకింగ్ కూడా చేస్తున్నాము. ఉదయం 9 గంటల నుంచి 11 గంటలు 9 to 11 హాస్పిటల్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు ఫోన్ చేయండి, దాన్ని ఫోన్ చేసి బుక్ చేసుకోండి. ఓకే. 9 గంటల నుంచి 11 గంటలకి వారి నుంచి చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇంతమంది వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎంత కాల్ ఆన్సర్ చేయగలరు? ఒక నంబర్ ఎంతమంది? మీరు ఇంకో నంబర్ ఇచ్చారు కదా సార్, ఆ నంబర్ కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. ఓకే అని చేసి కట్ చేసేస్తున్నాం సార్. కాదు సార్, ఎత్తి కూడా నేను లేదు, మాకు అవకాశం లేదు, మీరు ఇక్కడ వచ్చి చేసుకోవాలని అన్నాను సార్. అజయ్ కూడా ఫోన్ చేశాను సార్, అమ్మా అది ఉండే. ఓకే. ఇవాళటి నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు 6 కి వచ్చింది మా బాబు. ఓకే మమ్మీ, ఇది సోమవారం నుంచి మమ్మీ, ఫ్రమ్ మండే ఇది. ఓకే. సో మీరు సపోజ్ రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో మీరు ఫోన్ చేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి.
మీకు డేట్ ఇస్తాడు, ఆ డేట్ రోజు వచ్చేసి సరిపోతుంది. మీరు 5ంటికి రావాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ 9, 10ంటికి వచ్చినా సరిపోతుంది. ఓకే సరిపోతుంది. ఇవాళ 10 గంటలకు వచ్చినాము, మార్నింగ్ వస్తే అప్పుడు వచ్చి ఓపీ ఇలా రాపించుకోవాలి. ఎంతమందికి దొరకలే? 1, 2 మీరు 5 ఎట్లుంటారా? మీరు ఒకరే కదా? కాదు సార్, మా మెసేజ్ వచ్చింది మా బాబాయ్ పాతలో ఇద్దరు సార్, పాతలో ఇద్దరు కొత్తలో. ఇవాళ 1, 2, 5, 7 నాకు కూడా ఓపీ రాయలేదు సార్. ఇట్లా 10 రోజు గంటలకు రోజు వస్తే ఇదే రాసుకోమన్నారు. అవుతుంది. రోజు ఇదే అవుతుంది. అమ్మది లోకల్ లోకల్ గా రేపు రామమ్మి నీకు అరే ఈ అమ్మకి ఫస్ట్ నీకు ఈ అమ్మని చూస్తాను నేను రేపు రా ప్లీజ్ 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 ఓకే సరే మిగతా వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓకే నెక్స్ట్ టైం వచ్చి ఫోన్ చేసి బుక్ చేసుకోండి. ఓకే ఆన్లైన్ బుక్ చేసుకోండి. డైరెక్ట్లీ వస్తే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది గ్యారంటీ లేదు. నేను రేపటి నుంచి అసలు చూడండి, మండే నుంచి అయితే అసలు చూడండి ఇట్లా. ఓకే అయితే లేదు మమ్మీ నా వల్ల కూడా అర్థం చేసుకోవాలి నేను కూడా. ఇది ప్లీజ్ ఏం నేను అదే అనుకోవద్దు, నాకు వేరే ఆప్షన్ లేదు ఇక. ఓకే ఏఎం పొద్దున 9 గంటల నుంచి 11 గంటలు. ఓకే 9 నుండి 11 గంటల వరకు ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. ఫోన్ చేసి రండి. ఇంకోటి ఏంటంటే ఒకే నెంబర్ కంటిన్యూస్ గా ఫోన్స్ వస్తే కూడా వాళ్ళు ప్రాపర్గా రెస్పాన్స్ చేయలేకపోతారు కావచ్చు. ఒక మనిషి 2000 కాల్స్ 1000 కాల్స్ 2000 కాల్స్ వస్తే ఎవరైనా తట్టుకోలేదు కదా బాబు అట్లా. ఓకే సో ఇచ్చేయండి మమ్మీ. ఓకే నువ్వైతే రేపు మమ్మీ. మీ పేరేంటి మమ్మీ? నా పేరు లక్ష్మి, కరీంనగర్ ఏదా? కరీంనగర్. బ్రౌన్ రైస్ తింటారు. బ్రౌన్ రైస్ షుగర్ పేషెంట్స్ తింటే అది ఆరోగ్యానికి మంచిదే కదా. సో బ్రౌన్ రైస్ గురించి 2 విషయాలు మాట్లాడతాను నేను. మీరు బ్రౌన్ రైస్ తినండి తినకూడదు అది ఏం చెప్పట్లేదు, మీకు నచ్చింది మీరు చేయొచ్చు, కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి బ్రౌన్ రైస్ గురించి, వైట్ రైస్ గురించి. సో బ్రౌన్ రైస్లో ఏంటంటే మనకు న్యూట్రియంట్స్ ఉంటాయి, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏది వైటమిన్స్ మినరల్స్ అనేవి బ్రౌన్ రైస్లో ఎక్కువ ఉంటాయి. కానీ బ్రౌన్ రైస్లో ఫైటిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఫైటేట్స్ అంటారు అది. సో మనం బ్రౌన్ రైస్ తింటే ఆ బలమంతా లోపలికి అబ్జార్బ్ చేసుకోలేదు బాడీ, ఒకటి. రెండోది బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్సెనిక్ అంటారు. 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది వైట్ రైస్ కంటే. సో ఈ ఆర్సెనిక్ వల్ల ఏమవుతుంది, కొందరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు, పర్టికులర్లీ ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్కి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నేను ఇది తినొద్దు అంటలేను, కానీ ఇది ఇన్ఫర్మేషన్. సో ఎట్లా మరి నా అడ్వైస్ ఏంటంటే పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ బ్రౌన్ రైస్ తినకపోతేనే మంచిది, ఒకటి. లేదు అయినా నేను బ్రౌన్ రైసే తినాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే బాగా సోక్ చేయాలి, దాన్ని 2-3 సార్లు సోక్ చేసి వాటర్ని వంపేసేయాలా, గంజి కూడా తీసేయాలా, తీసేసి వారానికి 1-2 సార్లు తింటే మంచిది. ఓకే బ్రౌన్ రైస్లో ఫైబర్ ఉంటుంది, వైట్ రైస్లో ఫైబర్ ఉండదు. అందుకే వైట్ రైస్ తినగానే సడన్గా గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, బ్రౌన్ రైస్ స్లోగా వస్తుంది. సో మరి నేను వైట్ రైస్ తినాలా కానీ గ్లూకోజ్ స్పైక్ రావద్దు అంటే ఏం చేయాలంటే వైట్ రైస్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వైట్ రైస్ తింటే స్లోగా గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, సడన్గా స్పైక్ రాదు, సడన్గా షుగర్ పెరగదు, ఒకటి. అండ్ తినేటప్పుడు కొంచెం రైస్ తినాలి, మరీ ఎక్కువ రైస్ తినద్దు. కొద్దిగా వైట్ రైస్ నెయ్యి వేసుకొని ఫైబర్ క్వాంటిటీ కోసం ఏమైనా మీరు వెజిటేబుల్స్ ఏమైనా తింటే మీకు నచ్చే వెజిటేబుల్స్, ఓకే, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ వండుకొని తినాలి. అండ్ వెజిటేబుల్స్ కూడా మీకు ఒక విషయం చెప్తా, మీరు రోజు కూరగాయలు వండుకుంటున్నారు, దాన్ని ఒక 10 to 12 minutes వాటర్ ఉంటుందా, వాటర్లో బేకింగ్ సోడా వేసి సోక్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఆ పెస్టిసైడ్స్ అవైతే ఉంటాయో దాని మీద అవి వెళ్ళిపోతాయి. 12 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ చేయకండి, ఎక్కువ చేస్తే మరి అందులో వైటమిన్ మినరల్స్ పోతాయి. సో ఓన్లీ 10 to 12 minutes కూరగాయలని బేకింగ్ సోడాతో ఉన్న వాటర్ని తీసేయండి, లేదంటే ఆ కెమికల్స్ అని మన లోపలికి వస్తాయి. ఓకే సో వైట్ రైస్ని కూడా షుగర్ని కొంచెం కంట్రోల్ ఉంచుకోవచ్చు. అండ్ బ్రౌన్ రైస్ మనం అనుకునే అంత హెల్తీ కూడా కాకపోవచ్చు, ఇది నా పర్సనల్ చాయిస్. ఓకే సో ఇక మీరు ఏం నచ్చితే తినొచ్చు, ఓకేనా. కూరగాయలు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఎవరెవరు చేస్తారు ఈ విషయం, ఎవరెవరు చేస్తారు ఈ పని? కూరగాయలు కడుగుతున్నారా? బేకింగ్ సోడా పనిచేయదు, బేకింగ్ సోడానే పనిచేస్తుంది. బేకింగ్ సోడానే అది కూడా 10 to 12 minutes. బేకింగ్ సోడాలు ఎవరు కడగట్లే? నో పెస్టిసైడ్స్ ఉంటాయి, కెమికల్స్. కూరగాయలు ఖచ్చితంగా 10-12 నిమిషాలు ఎక్కువ కూడా. ఓకే సంతోషం. అండ్ ఇంకోటి
తిన్న తర్వాతనే ఒక 10 నిమిషాలు రిలాక్స్ నడవండి. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నడిస్తే ఏమైందంటే అప్పుడు కూడా గ్లూకోజ్ పైకి రాదు. ఓకే, షుగర్ ఉన్న పేషెంట్స్ ఎవరికి రాలి అపాయింట్మెంట్? నువ్వేనా? మమ్మీ నేను చెప్తూనే ఉన్నా, నేను ఫోన్లలో చెప్తున్నా, వీడియోస్లలో చెప్తున్నా, నేను గట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లెవెల్ వరకు నేను చూడగలను కదా మమ్మీ. ప్రతిరోజు ఇట్లా చేయొద్దు. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ అన్నారు, ఆన్లైన్ బుకింగ్ కూడా చేస్తున్నాము. చేయట్లేదు సార్, నేను చేశాను ఫోన్ చేసి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటలు 9 to 11 హాస్పిటల్ నెంబర్ ఉంటుంది. దానికి మీరు ఫోన్ చేయండి, దానికి ఫోన్ చేసి బుక్ చేసుకోండి. ఓకే, సార్ రెస్పాన్స్ కరెక్ట్ లేదు సార్, రెస్పాన్స్ కరెక్ట్ లేదు సార్. 9 గంటల నుంచి 11 గంటలకి ఈ వారం నుంచి చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇంతమంది వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎంత కాల్ ఆన్సర్ చేయగలరు? ఒక నంబర్ ఎంతమంది? మీరు ఇంకో నెంబర్ ఇచ్చారు కదా సార్, ఆ నెంబర్ కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. ఓకే ఓకే అని చేసి కట్ చేసేస్తున్నాం సార్. కాదు సార్, ఎత్తి కూడా నేను లేదు, మాకు అవకాశం లేదు, మీరు ఇక్కడ వచ్చి చేసుకోవాలని అన్నాను సార్. అజయ్ కూడా ఫోన్ చేశాను సార్. పేషెంట్ లోకల్ అంటే ఇక్కడికి వచ్చినాక రప్పించుకోవాలని చెప్తారు. అమ్మ అది ఉండే. ఓకే, ఇవాళటి నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు మార్నింగ్ మమ్మీ. 7 ఇప్పుడు 6 వచ్చింది మా బాబు. ఇవాళ ఓకే మమ్మీ, ఇది సోమవారం నుంచి మమ్మీ, ఫ్రమ్ మండే ఇది. ఓకే, సో మీరు సపోజ్ రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో మీరు ఫోన్ చేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. మీకు డేట్ ఇస్తాడు, ఆ డేట్ రోజు వచ్చేసి సరిపోతుంది. మీరు 5ంటికి రావాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ 9-10ంటికి వచ్చినా సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. ఇవాళ 10 గంటలకు వచ్చినాము. మార్నింగ్ వస్తే అప్పుడు వచ్చి ఓపి ఇవాళ రప్పించుకోవాలి. ఎంతమందికి దొరకలే? 1 నేను 5 రెండు. ఐదుగురు సార్. మీరు 5 ఎట్లుంటారా? మీరు ఒకరే కదా? కాదు సార్, మా మెసేజ్ వచ్చింది, మా బాబాయ్ పాతలో ఇద్దరు సార్, పాతలో ఇద్దరు, కొత్తలో ఇవాళ 1 2 5 7 నాకు కూడా ఓపి రాలేదు సార్. ఇట్లా 10 గంటలకు రోజు వస్తే ఇదే రాసుకోమన్నారు. అవుతుంది. రోజు ఇదే అవుతుంది. అమ్మది లోకల్ లోకల్ గా రేపు రామమ్మి నీకు. అరే ఈ అమ్మకి ఫస్ట్ ఈ అమ్మని చూస్తాను నేను. రేపు రా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, రేపు రా. సరే, మిగతా వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ టైం వచ్చి ఫోన్ చేసి బుక్ చేసుకోండి. ఓకే, ఆన్లైన్ బుక్ చేసుకోండి. డైరెక్ట్లీ వస్తే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది గ్యారంటీ లేదు. నేను రేపటి నుంచి అసలు చూడండి, మండే నుంచి అయితే అసలు చూడండి ఇట్లా. ఓకే, అయితే లేదు మమ్మీ, నా వల్ల కూడా అర్థం చేసుకోవాలి నేను కూడా. ఇది ప్లీజ్ ఏం నేను అది అనుకోవద్దు, నాకు వేరే ఆప్షన్ లేదు ఇక. ఓకే, ఏఎం పొద్దున 9 గంటల నుంచి 11 గంటలు. ఓకే, 9 నుండి 11 గంటల వరకు ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. ఫోన్ చేసి రండి. ఇంకోటి ఏంటంటే ఒకే నంబర్ కంటిన్యూస్గా ఫోన్స్ వస్తే కూడా వాళ్ళు ప్రాపర్గా రెస్పాన్స్ చేయలేకపోతారు కావచ్చు. ఒక మనిషి 2000 కాల్స్ 1000 కాల్స్ 2000 కాల్స్ వస్తే ఎవరైనా తట్టుకోలేదు కదా బాబు. అట్లా ఓకే, సో ఇచ్చేయండి మమ్మీ. ఓకే, నువ్వైతే రేపు మమ్మీ. మీ పేరేంటి మమ్మీ? నా పేరు లక్ష్మి, కరీంనగర్ ఏదా? కరీంనగర్. ఇచ్చేస్తారు.